నమస్తే వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. తెలంగాణలో వీధి కుక్కలు మరోసారి వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయాలకు కూడా గురి చేస్తున్నాయంటున్నారు. ఆరు బయట ఆడుకుంటున్నటువంటి చిన్నారులను దొరికిన వారిని దొరికినట్లుగా దాడి చేసి కాలనీలో మృత్యు ఘోషను కూడా కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. అయితే వీధుల్లో తిరుగుతున్న కుక్కలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే కొన్ని చోట్ల భయపడుతున్నారు. ముఖ్యంగా వీధి కుక్కలు చిన్నపిల్ల ప్రాణాల కూడా తీస్తున్నాయంటూ కొన్ని చోట్ల ఇటీవల ఆందోళనలు కూడా మనం చూస్తున్నాం. అయితే మరో వర్షన్లో ఈ పేరుతోటి లేకపోతే ఈ నేపథ్యంలో వీధి కుక్కలను సమూలంగా నాశనం చేసే ప్రక్రియ కూడా తయారైందని జంతు సంరక్షకులు కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఈ వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి ధోరణితో ఉన్నాయి? ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు వీధి కుక్కలకు సంబంధించి దానికి సంబంధించి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జయదీప్ గారు, జంతు సంరక్షకులు సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో అడ్వకేట్ శ్రీకాంత్ గారు కూడా యాడ్ అవుతారు. ముందుగా జయదీప్ గారితో మాట్లాడదాం. జయదీప్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. జయదీప్ గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే ఫస్ట్ ప్రజల నుంచి వర్షం తీసుకుందాం. ప్రజలైతే చాలా చోట్ల మా పిల్లల్ని చంపేస్తున్నాయని అటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. చిన్నపిల్లలపైన మూకుమ్మడిగా వీధి కుక్కలన్నీ వెళ్ళి దాడి చేయడం కావచ్చు, ఇటువంటి సంఘటనలు అన్నీ చూస్తున్నారు కదా. అసలు ఎలా చూస్తారు వీటిని? ఇది కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగాయండి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. దీనికి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ సిగ్నేటరీ ఇన్ యునైటెడ్ నేషన్స్ ట్రీటీలో సిగ్నేటరీ అండి. ఇది 180 దేశాలతో పాటు మన దేశం కూడా సైన్ పెట్టారు. ఏంటి అంటే యానిమల్ ప్రొటెక్షన్ లాస్ ఉండాలి. యాజ్ అ నేషన్ ఇఫ్ వీఆర్ డెవలపింగ్ వెరీ ఫాస్ట్, very happy, but regarding animal prakaram animal welfare law, since we are signatory to United Nations, we are bound by certain rules and conventions. Okay. We are not just like other small countries where human and animal competition regular happens. Okay. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు మన కాన్స్టిట్యూషన్లో. దానిలో ఏంటంటే యానిమల్ ఫీడర్స్ దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ అటాకర్స్ ఫ్రమ్ దోస్ హు ఆర్ అగెన్స్ట్. కొన్ని చోట్ల మేము మాది అక్షయపాత్ర ఫీడింగ్ బౌల్ ఫర్ యానిమల్స్ అని మా ట్రస్ట్ ఉందండి. లాస్ట్ 15 years నుంచి మేము పెడుతున్నాం వీధి కుక్కలకి. రోజుకి 200-250 కుక్కలకి పెడతాం మేము. ఎందుకు పెడుతున్నాం అంటే, మేము అదే మనుషులు కూడా అన్నదానం చేయొచ్చు అంటారు. ఓకే, దట్ ఇస్ ఫైన్. బట్ మేము పెడుతున్నాం ఏంటంటే హ్యూమన్ యానిమల్ బాండింగ్ అనేది ఉండాలండి. అది ఎప్పుడైతే ఆ బార్డర్ క్రాస్ అయిందో దే ఇస్ బౌండ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ మేము వీధిలో పెడుతుంటే ఇనీషియల్ స్టేజెస్లో అన్నారు పెట్టద్దు. ఓకే, మేము పెట్టము. మరి వాటికి ఎవరు పెడతారు? ఓకే, ఇప్పుడు మనిషికి ఆహారం కావాలి, వాటర్ కావాలి, ఫుడ్ కావాలి, సర్వైవ్ అవటానికి. అదే యానిమల్స్ కూడా సేమ్. మరి మనము పెట్టము, వాటిని గార్బేజ్ డంప్స్ దగ్గర తినేవి, అవి ఇవి తినేసి బతికేవి ఇన్ని రోజులు, అవి కూడా క్లీన్ చేస్తారు. మరి ఎలా బతుకుతాయి? అప్పుడు ఏమవుతుందంటే దాని మెంటల్ సైకాలజీ చేంజ్ అయింది. ఓకే, ఇరిటేషన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు కూడా తిండి పెట్టక రోజు కొడితే ఎట్లా ఉంటుందండి మనిషికి? ఓకే, ఇరిటేషన్ అయ్యింది. ఇరిటేషన్ అయ్యి హ్యూమన్స్ మీద కాన్ఫ్రంట్ చేస్తున్నాయి. అంటే హ్యూమన్స్ అంటే జనరల్ ఏంటంటే ఆకలితో ఉంటాయి, వాటర్ ఉండదు. కనీసం వాటర్ పెట్టినా మన 50% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది. జనాలంతా ఇంతేనా అన్నట్టు ఎగబడుతున్నాయి. వాటికి కావాల్సిన ఫుడ్ వాటర్. ఫుడ్ వాటర్ మేము అబ్జర్వ్ చేసామండి. ఏ జంతువుకైనా అండి వాటికి ఆహారము, నీరు మామూలుగా ఫుల్ మీల్స్ పెట్టడం అవసరం లేదండి. మేము 2 ముద్దలు పెడతాం, కానీ రెగ్యులర్గా పెడతాం. అవి తింటాయి, వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతాయి, వెళ్ళి పడుకుంటాయి. ఎవరిని ఏం డిస్టర్బ్ చేయవండి. మేము లాస్ట్ 15 years నుంచి చేస్తున్నాము. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతున్నాయండి ఇన్సిడెంట్స్? ఇప్పుడు జనాలకి చిన్నపిల్లల నుంచే మనం కౌన్సిలింగ్ ఇవ్వాలండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వాలి. కుక్క కనబడితే రాయిబెట్టి కొట్టు. ఆ సైకాలజీ అనేది చేంజ్ అవ్వాలి. మనం వీ షుడ్ బీ ఇన్ ఎ మోర్ పాజిటివ్ వే. ఇప్పుడు యానిమల్స్ అండ్ హ్యూమన్స్ షుడ్ కోఎగ్జిస్ట్ ఇన్ ఎ ఎన్విరాన్మెంట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద నేచర్ లా ఏంటంటే అందరూ కలిసి జీవించాలి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హ్యూమన్ షుడ్ సర్వైవ్. అంటే ఒక విషయం, ఇక్కడ కేవలం కుక్కకు సంబంధించే కాదు, అసలు భూమి మీద జీవించేటువంటి ప్రతి జీవికి మనిషితో పాటుగా సమాన హక్కులు ఉంటాయి.
అండర్డోట్లే అందులో చర్చ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. సూరత్ మున్సిపాలిటీ వాళ్ళు వే బ్యాక్ ఇన్ 2003 అని కూడా బిలీవ్ వాళ్ళు ఏం చేశారంటే 50,000 డాగ్స్ ని కలింగ్ చేశారు, అంటే చంపేశారు. ఇట్లా సేమ్ ఇష్యూ అక్కడ కూడా వచ్చింది. 50,000 కుక్కల్ని ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఓకే, అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్నారు, చాలా గొడవలైనాయి, కోర్టు వరకు వెళ్ళి, కానీ చంపేశారు. 1 month 45 daysలో బుమోనిక్ ప్లేగ్ అనేది ఒక మహమ్మారి వచ్చింది, ఇన్ఫెక్షస్ డిజీజ్. ఇన్ఫెక్షస్ డిజీజ్ వచ్చి ఏమైందంటే 50,000 కుక్కని చంపారు, 2 లక్షల మంది చనిపోయారు. ప్లేగ్ అంటే మొత్తం ఒళ్ళు మీద అంతా దద్దుళ్ళు వచ్చి మొత్తం విపరీతంగా చనిపోయారు. తర్వాత అప్పుడు ఏమైందంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే WHO టీంని పిలిపించారు. అసలు ఎందుకు ఇట్లా వచ్చింది సడన్ గా, ఎందుకు ప్లేగ్ అనేది మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకున్నారు వరల్డ్ వైడ్. మళ్ళీ ఇలా వచ్చిందంటే WHO టీం ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బ్యాలెన్స్ లేదు, ఎన్విరాన్మెంట్లో బ్యాలెన్స్ లేదు, తప్పింది. ఏంటి బ్యాలెన్స్ తప్పింది అంటే రాట్స్ హ్యావ్ ఓవర్టేకెన్ దిస్ టెరిటరీ ఆఫ్ డాగ్స్, విచ్ వాజ్ కంట్రోల్డ్ బై డాగ్స్. నేచర్ ఎట్లా ఇచ్చిందంటే ప్రతిదానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టింది, అంతే కదా. ఇప్పుడు ర్యాట్స్ ఒక లెవెల్లో ఉంటాయి, అవి దాటితే డాగ్స్ కంట్రోల్ చేస్తాయి. అందుకనే ఇప్పుడు అప్పుడు ఏమైంది అంటే ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ కానీ ఇంకా పెద్ద పబ్లిక్ ప్లేసెస్లో కానీ పెద్ద పెద్ద పందికొక్కులు మనం కనివిని ఎరగని రీతిలో వచ్చి ఇన్ఫెక్ట్ చేసాయి ఫుడ్ మెటీరియల్ చేస్తే, దానివల్ల జనాలకి ప్లేగ్ వచ్చింది, చనిపోయారు. అప్పుడు ఏం చేశారు, భోపాల్ నుంచి అండి 1,00,000 కుక్కల్ని ఇంపోర్ట్ చేశారు, వీధి కుక్కల్ని 50,000 చంపేసుకొని 1,00,000 కుక్కల్ని ఇంపోర్ట్ చేసి మళ్ళీ వీధుల్లో వదిలేరు, మళ్ళీ కంట్రోల్ అయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఎంటర్ అయింది, ఇది కాదని AWBA రూల్స్లో వ్యాక్సినేట్, స్టెరిలైజేషన్ అండ్ లీవింగ్ ఎట్ ద సేమ్ టెరిటరీ వేర్ ఇట్ వాస్ కాట్. ఇప్పుడు జయదీప్ గారు అంటే గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు పెద్దగా కనిపించవు, ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువగా మమేకం అవుతుంటారు, కుక్కలతో ప్రతిరోజు ఫుడ్ పెట్టడమో సర్వ్ చేయడం చేస్తుంటారు. అదే టౌన్స్ సిటీస్కి వచ్చేసరికి వెహికల్స్ వల్ల లేకపోతే ఎవరి నిత్య జీవితంలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కుక్కల్ని పట్టించుకోకపోవడం కావచ్చు, లేకపోతే వెహికల్స్ వల్ల వాటి హార్న్స్ వల్ల కూడా కుక్కలు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గమనిస్తుంటాం. సో ఇవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి కుక్కలు మనుషులపై? డాగ్ సైకాలజీ అంటే డాగ్ విల్ చేజ్ ద స్పీడ్, డాగ్ విల్ చేజ్ ద స్పీడ్, నాట్ ద పర్సన్. ఇప్పుడు మీరు టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్తుంటే ఆ లైట్ని చేజ్ చేస్తుంది, మనిషిని చేజ్ చేయదు. మనం ఏంటంటే మనం బండి మీద నడిపిస్తుంటాం లైట్ వేసుకుంటూ, మనం అనుకుంటాం మనల్ని చేజ్ చేస్తుందని. డాగ్ ఈజ్ ఏ హంటింగ్ యానిమల్ యాక్చువల్లీ. దాని స్పీషీస్ చూస్తే ఎన్రియల్ ఫాక్స్, వుల్ఫ్స్ అవన్నీ, అది ఇట్ ఈస్ చేజింగ్ దట్ స్పీడ్, నాట్ ద పర్సన్. మనం ఏమనుకుంటాం మన వెనకాల పడుతుంది. అట్లాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేను చెప్తాను జనరల్ కౌన్సిలింగ్లో, గో ఇన్ ఏ పాజిటివ్ వే. మనం రాయబెట్టి కొడితే వచ్చేది ఏముండదు, అది మైండ్లో పెట్టుకుంటుంది, నెక్స్ట్ టైం 4 కుక్కలు వస్తాయి. అది కాదు, ఏదైనా కొంచెం బిస్కెట్ ముక్కే, ఇట్ విల్ బి కంపానియన్ ఫర్ యువర్ లైఫ్. మంచిగా తోగులాడిస్తే హ్యాపీగా, మన స్ట్రెస్ బస్టర్, మనం ఎంతో స్ట్రెస్తో ఉంటాం, కొంచెం పిలిచి బాబు జూలీ రా ఇట్లా రా అని చెప్పి వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్. అట్లా పాజిటివ్ వేలు వెళ్తే లాట్ ఆఫ్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ అండి. కాకపోతే ఈ పిల్లల పైన దాడులు చేసేసరికి చాలా మంది సొసైటీలో వీటన్నింటిని చంపేయాలనేటువంటి వర్షన్ తీసుకొస్తున్నారు. చంపేయాలి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవరికి రైట్ లేదు. ఇప్పుడున్న ప్రకారం అయితే సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, నో డాగ్ షుడ్ బి కిల్డ్ అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ ర్యాబిట్ డాగ్ సర్టిఫైడ్ బై 2 వెటర్నరీ డాక్టర్స్, ఇండిపెండెంట్ వెటర్నరీ. ఇంకోటి ఏంటంటే మన విశ్వనగరం అనుకుంటాం హైదరాబాద్లో, ఒక్క ర్యాబీస్ టెస్టింగ్ సెంటర్ లేదండి, ఇప్పుడు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఒక కుక్కకి ర్యాబీస్ వచ్చిందా లేదా అని తెలియటానికి దాన్ని శాంపుల్ తీసుకుంటారు, దాన్ని మెదడు నుంచి ఒక శాంపుల్ ఒకళ్ళు చనిపోయింది అనుకోండి, దాన్ని మెదడు నుంచి శాంపుల్ తీసుకుంటారు. శాంపుల్ తీసుకుని ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని పూణేకి పంపిస్తున్నారు. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి 1 week తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది. లెట్ మీ సే యు దిస్, అసలు వీధి కుక్కల వరకు ఎందుకండి, రీసెంట్ గా వైజాగ్ లో పెంపుడు కుక్క దాడి చేసేసరికి ఒక అతను ర్యాబీస్ వచ్చి చనిపోయాడు. ఆ విషయం ర్యాబీస్ వచ్చేంత వరకు పెంపుడు కుక్కకు వ్యాక్సిన్ వేయించాలనేటువంటి కాదండి, అది యాక్చువల్లీ ఏంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది. ఆయన ర్యాబీస్ తో చనిపోలేదు, యాక్చువల్లీ ఆయనకి ఆయన పారాలిటిక్ పేషెంట్, పారాలిసిస్ ఉంది ఆయనకి, పారాలిసిస్ ఉంది ఆయనకి, ఆ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ర్యాబీస్తో చనిపోలే, బికాజ్ నాకు తెలిసినంత సోర్సెస్ ప్రకారం హీ హెస్ టేకెన్ ద వాటర్
ఫ్యూ అవర్స్ బ్యాక్. వాటర్ తీసుకున్నట్లయితే దట్స్ నాట్ రాబీస్ ఆబ్వియస్. వీళ్ళు అనుకుంటారు ఏదో కుక్క కరిచింది ఇట్లా అయిందంటే, ఇప్పుడు మేమున్న చూస్తున్నాంటే నాట్ ఈవెన్ 1 in 1000 ఈస్ హ్యావింగ్ రాబీస్ ఇన్ సిటీ అండ్ రైట్ నౌ. ఓకే జయదీప్ గారు, మనతో పాటు అడ్వకేట్ శ్రీకాంత్ గారు కూడా యాడ్ అయ్యారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఎస్ శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీకాంత్ గారు, అంటే అంబర్పేట్ ఘటన మనందరికీ గుర్తుంది. అక్కడ ఒక చిన్న పిల్లాడిపై దాడి చేసి చనిపోవడం అదంతా కూడా మనం చూస్తాం. 1 సంవత్సరం దాటుండొచ్చు. అప్పుడు మీరు ఒక పెద్ద ఉద్యమానికి కూడా తెరతీశారు, దానికి సంబంధించి చాలా గట్టిగా పోరాడారు. అసలు ఈ వీధి కుక్కల దాడులకు సంబంధించి, లేకపోతే వీధి కుక్కల వల్ల చిన్నపిల్లలు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు నిన్న మొన్న కూడా గమనించాం. ఎలా చూస్తారు అసలు? ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే ఎలా చూస్తారు దీన్ని? 100% ప్రభుత్వం నిర్లక్ష్యం అండి. గత సంవత్సరం ఫిబ్రవరిలో అంబర్పేట్లో ఒక పసిబాలుడిపై ఈ వీధి కుక్కలు మొత్తం కరిసి ఆ పిల్లగాడిని చంపడం జరిగింది. ఆ పిల్లగాడు చనిపోయిన విషయం కూడా సమాజానికి ఒక 2 days తర్వాత తెలియడం జరిగింది. అంటే తమ తప్పును తప్పించుకోవడానికి అధికారులు ఎవరికి తెలియలేదు, కానీ దురదృష్టమా అదృష్టమా తెలియలేదు, చనిపోయినటువంటి కుటుంబం నా పక్క వీధుల్లో ఉంటుంది. తర్వాత తెలిసింది ఇక్కడ శ్రీకాంత్ ఉంటాడు అడ్వకేట్ అని చెప్తే ఆ కుటుంబం నా దగ్గరికి వస్తే, అప్పుడు అక్కడ చనిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళి మేము అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని నేను బయటికి తీస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ షోరూమ్ వాళ్ళకి మీరు బాధ్యులు అవుతారు, మీ అందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదవుతాయి అంటే, అప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూపిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినటువంటి ప్రతి మనిషి కూడా చలించిపోయి ఎంత బాధపడ్డాడు అంటే అది చాలా దారుణం. ఒక పిల్లవాడిని సుమారుగా ఒక 4-5 కుక్కలు ఈడ్చుకుంటూ ఒక మాంసం ముద్దలాగా కొరికి చంపేశాయి. ఇదే విషయానికై మేము అధికారులకు తెలియజేశాం, కానీ అధికారుల తీరెట్లుందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉండే. ఎందుకంటే సాక్షాత్తు జిహెచ్ఎంసీ మేయర్ ఏమన్నారో మనం చూసాం. అవిట్లకి తిండి దొరకనందుకే ఈరోజు కరవడం జరిగింది. అక్కడ ఎవరో తిండి పెట్టే వాళ్ళు రానందుకు ఒక పసికందును తిన్నాయి అని చెప్పేసి సాక్షాత్తు జిహెచ్ఎంసీ మేయర్ కుక్కకి అన్నం పెట్టుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఎంత అవహేళనగా మాట్లాడారో ఇక్కడే ఒక ప్రభుత్వానికి సంబంధించిన మేయర్ యొక్క అలసత్వం కనబడ్డది. దీనిపై మేమే న్యాయ పోరాటం చేసి మేమందరం కూడా దాన్ని మీడియాకు తీసుకురావడం, నేషనల్ మీడియా వరకు తీసుకెళ్ళింది కూడా నేనే. తద్వారా అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆ టైంలో ఉన్నటువంటి మినిస్టర్ కేటీఆర్ గారు దిగొచ్చి ఆ బాలుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. కానీ అండగా ఉండడం అనేది మాటల వరకే పరిమితమైంది. ఇక్కడ ఒక విషయం, మనతో పాటు జయదీప్ గారు కూడా ఉన్నారు, జంతు సంరక్షకులు. వారు కూడా అదే చెప్తున్నారు. అంటే కుక్కలకు సరైన ఆహారం దొరక్కపోయేసరికి అవి మెంటల్గా స్ట్రెస్కి గురవడం, ఇతర కారణాల వల్ల ఇలా పిల్లలపై దాడులు చేస్తున్నాయని జయదీప్ గారు ఇప్పుడే చెప్పారు. మీరేం చెప్తారు దానికి? అవునండి, కుక్కలకు ఆహారం దొరకట్లేదంటే ప్రభుత్వం ఉన్నది కదా, ఈ భూమండలం మీద ప్రతి జీవి కూడా లెక్కల్లోకి తీసుకోవాలి. కాబట్టి దానికి మెయింటైన్ చేసేదానికి ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, వెటరనరీ డిపార్ట్మెంట్ ఉన్నది, యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉన్నది. కోట్లలో ఫండ్లని కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తా ఉన్నది. ఆ ఫండ్లు ఎక్కడ పోతాయి? అవి మెయింటెనెన్స్ సంబంధించి వెటరనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదా వెటరనరీ వృద్ధాశ్రమం లాగా కుక్కల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరు చెప్పింది ఒకటి కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెటర్నరీ డిపార్ట్మెంట్లో జిహెచ్ఎంసీలో మేము చూసాం గ్రౌండ్ లెవెల్, అక్కడ శాలరీస్ 3 లక్షలు అండి. 3 లక్షలు ఒక్కొక్కరికి పేమెంట్లు, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫండింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. వాటి సంరక్షణ చూడాలి, వీలైనంత వరకు చూడాలి, ఫుడ్ ఏదైనా అరేంజ్ చేయాలి, లేకపోతే పబ్లిక్ సబ్సిడీ స్కీమ్ నుంచి ఏదైనా రైస్ ఏమైనా అలాట్మెంట్ అవుతుందని చూడాలి. అలాంటివి ఏమి చేయరు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే మేము జిహెచ్ఎంసీ షెల్టర్లో ఏవైతే యానిమల్స్ ఆపరేషన్ అయితే షెల్టర్లో వాళ్ళ మేనేజ్మెంట్ చూసేయండి, 30 రూపాయలు అండి. 30 రూపాయలు పెట్టి కిలో దొడ్డు బియ్యం తీసుకొచ్చినట్టు బిల్లులు ఉన్నాయండి. ఇంకేం చెప్పాలండి? ఇక్కడే గవర్నమెంట్ చిత్తశుద్ధిగా అనిపిస్తుంది కదండి. అది రూపాయి బియ్యం ఏమండి, రూపాయి బియ్యం తీసుకొస్తున్నారు. కోడి ఏమంటారు చికెన్ సెంటర్ లెక్క తీసుకొచ్చి ఆ కోడి బొక్కలని అవిట్లని వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కుక్కలకి ఏదైతే స్టెరిలైజేషన్ చేయాలో, లేదా ఈ కుక్కలు కరుస్తున్నటువంటి ప్రాంతంలో వీటిని తీసుకెళ్లి యానిమల్ షెల్టర్లో పెట్టాలో అవన్నీ చేయకుండా ఏదైతే బాలుడు చనిపోయిన సంఘటన నేను చెప్పాను కదా అంబర్పేట్లో, అక్కడే కుక్కలని కేవలం వీటికి స్టెరిలైజేషన్ చేసేసి
అవిట్లని అదే ప్రాంతంలో వదిలేయడం జరిగింది. ఎంత సిగ్గుచేటండి. ఒక్క నిమిషం సార్, ఒకవైపు ఒక్క అక్కడే నిమిషం. దాడి జరుగుతుంది, అక్కడే పిల్లాడు చనిపోయిందంటే వారంలోనే మళ్ళీ అదే ప్రాంతంలో వృద్ధురాన్ని గడిచింది, చిన్న పిల్లాన్ని గడిచింది. ఇక్కడే అధికారులకు చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది కేవలము మెయింటెనెన్స్ విషయం కాదు, అలసత్వం. యాక్చువల్లీ హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారము పాతకాలంలో ఏముండే, ఇలాంటి మీనెన్స్ చేసేటువంటి కుక్కలని తీసుకెళ్లి చంపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వీటిని చంపేటువంటి రైట్ మనకు లేదు. ఎందుకంటే చాలా మంది బ్లూ క్రాస్ వాళ్ళు పెటా అని వస్తూ ఉంటారు. బట్ ప్రాణం ఎవరికైనా ఒకటే. కాబట్టి ఆ ప్రాణాన్ని దృష్టి పెట్టుకొని ఒక భవిష్యత్తు అయినటువంటి చిన్నపిల్లల యొక్క ప్రాణాలు ఈరోజు వీధి కుక్కలు మింగేస్తా ఉంటే అవిట్ల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అధికారులు ముఖ్యంగా యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తారంటే కనీసం కుక్క కూడా దెబ్బ తాకితే, నేను కూడా ఎన్నో సందర్భాలు కుక్కలు రోడ్డు మీద కాళ్ళు ఇరిగి లేదా అవిట్లకి ప్రాణాపాయ స్థితున్నప్పుడు నేనే కాపాడినా. కానీ ఆ టైంలో కూడా వీళ్ళెవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వరు. ఏది వెటర్నరీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అంటే కుక్క చచ్చిపోతుందా చచ్చిపోని అంటారు. అంటే కుక్క మీద కూడా డిపార్ట్మెంట్ కుక్కల పేరు పెట్టుకున్నటువంటి డిపార్ట్మెంట్ మనుషుల మీద ఏ విధంగా ప్రేమ ఉంటుందో ఒకసారి చెప్పండి. ఎస్ శ్రీకాంత్ గారు, జయదీప్ గారు ఇక్కడ ఒక విషయం వారు ప్రస్తావించినట్లుగా మీరు తరలించడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు ద రిలీజింగ్ ఎట్ ద సేమ్ టెరిటరీ అట్ విచ్ డాగ్స్ ఆర్ కాట్. దీని మీద క్లారిటీ ఉందండి. వాడు పక్క గలీలో వదిలేసినా వాడు ఉద్యమం పోతుంది. ఇంకోటి ఏంటంటే డాగ్స్ కిల్లింగ్ అనేది క్రైమ్. ఇప్పుడు ఏంటంటే మీరు అలా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందండి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. మీరు డాగ్ కిల్లింగ్ ప్రోత్సహిస్తున్నారని ఉండండి, మీరు అట్లా ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మళ్ళీ మీ మీద వేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాదండి, కుక్కల ప్రాణాలు కూడా లెక్క చేయనటువంటి సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే మీరు రెచ్చగొడుతున్నారు పబ్లిక్ ని, కుక్కలు కూడా అది కాదు, మీరు రెచ్చగొడుతున్నారు పబ్లిక్ ని. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఏవేవో చెప్పి చంపేయమని మీరు ప్రోత్సహిస్తున్నారని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు ప్రొసీడింగ్ స్టార్ట్ చనిపోతే పిల్లలు కుక్కలు చనిపోతుంటే పరిస్థితులు ఉంటే తీసుకెళ్లాను, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేపించాను నేను. అవిటివి ప్రాణం ఒకటే, పిల్లల ప్రాణం ఒకటే అని చెప్తున్నాను. పూర్వం ఇలా ఉండేది, ఇప్పుడు లేదు. సో ఆ పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఏం చేయాలి, కాకపోతే శ్రద్ధ వహించాలని చెప్తున్నాను. మీరు అన్నది కరెక్టే, మేము గవర్నమెంట్ కూడా చంపమని చెప్పలేదండి. చాలా పెద్ద ఉద్యమం చేసినాను, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం నేను. కానీ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాము. ఉస్మానియా యూనివర్సిటీకి రండి, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఈ రోజు కూడా శ్రీకాంత్ గారు చెప్పేది ఏంటంటే వీధి కుక్కల్ని ఏ ప్రాంతం ఎక్కడ చంపమని చెప్పలేదు. ఎందుకంటే మీరు అడ్వకేట్ అంటున్నారు, క్రాసింగ్ ద లైన్ ఐ కెన్ స్టార్ట్ ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. నేను శ్రీకాంత్ గారు, వీధి కుక్కల్ని మనం ఏ ప్రాంతం నుంచి తీసుకెళ్లి వాటికి స్టెరిలైజేషన్ ఇప్పించిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో వదిలిపెట్టాలి. సుప్రీంకోర్టు రూలింగ్స్ అదే విధంగా ఉన్నాయి. వేరే ప్రాంతాల్లో వదిలిపెట్టడానికి అధికారులకు అసలు అర్హత కూడా లేదనేది వారు చెప్తున్నటువంటి మాట. ఆ అధికారాలు షెల్టర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు సమస్య అయినప్పుడు ప్రాణం పోయినప్పుడు అదే వీధిలో వదిలేస్తే అవిట్లను చూసి పిల్లలు భయపడే పరిస్థితి ఉన్నది, లేదా దాడి చేసే పరిస్థితి ఉన్నది. కుక్క కరిచిందనుకోండి, ఆ ప్రాంతంలో ఏం చేస్తారు, కుక్కలు కరుస్తున్నాయి అని చెప్పేసి దాని మీద దాడి చేసే పరిస్థితి తీసుకెళ్లి అవిట్లను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, పూర్వం ఉన్నట్టు పరిస్థితులు లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి జీవికి, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులని కలరాయకుండా అవిట్లను కాపాడాలి. అవి కాకుండా కొత్త పద్ధతులు కాబట్టి అవిట్లో కూడా బడ్జెట్ ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని అవిట్లను కాపాడాలి, ప్రజలను కాపాడాలి. ఎందుకంటే ఎవరి ప్రాణాలైనా సరే ప్రాణాలే కాబట్టి అధికారులు ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి. శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా వీధి కుక్కలు ఏవైతే దాడి చేశాయో అవి కొంత అగ్రెసివ్ గా ఉంటాయి. మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలిపెడితే ప్రజల ప్రాణాలకు సంరక్షణ ఎక్కడ? ఇది 2 ప్రాంగ్ స్ట్రాటజీ అండి. ఫస్ట్ ఏం చేయాలంటే పేరెంట్స్ కి చిల్డ్రన్ కి కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు మనం పాజిటివ్ వేలో బిల్డప్ చేయాలి. ఇప్పుడు కుక్క కనబడితే రాయి
పెట్టి కొట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కొంచెం చాలా నేను చూసాను, చాలా తెలంగాణలో ఉంటున్నా కూడా తెలంగాణ గురించి మాట్లాడతాను నేను. తెలంగాణలో ఎక్కడంటే తల్లి కూడా చెప్తుంది కుక్క కనబడితే రాయి పెట్టి కొట్టు. రాయి పెట్టి కొట్టడం కాదు, బిస్కెట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ యువర్ లైఫ్. కుక్క మనం చిన్నప్పటి నుంచే చదువుకుంటుంటాం, చాలా విశ్వాసవంతమైన జంతువు. ఇప్పుడు ఈవెన్ మీరు వికీపీడియాలో కూడా సెర్చ్ చేస్తే డాగ్ ఈజ్ ద మోస్ట్ ఫెయిత్ఫుల్ యానిమల్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అన్న ఇచ్చాడు. వాడేం పిచ్చిగీయలే కదండి, అలా వచ్చింది. ఇంకొకటి అండి, మేము లాస్ట్ ఇయర్ మేయర్ గారికి కూడా విన్నవించాము, మేడం ఇది ఆపరేషన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో చాలా తప్పులు ఉన్నాయి, మీరు 1 వీక్ షెల్టర్లో పెడుతున్నారు, దాని తర్వాత కొన్ని చనిపోతున్నాయి, కొన్ని మాల్ న్యూట్రిషన్ అయిపోతున్నాయి, కొన్ని అగ్రెసివ్ అయిపోతున్నాయి. ఇలా కాదండి, లేటెస్ట్ వచ్చింది మన పంచకుల్ మున్సిపాలిటీ అని హర్యానాలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే లాప్రోస్కోపిక్ మెథడ్లో ఆపరేషన్ చేస్తున్నారు, 15 మినిట్సే పడుతుంది సర్జరీ. దాని ఎక్విప్మెంట్ కాస్ట్ అండి 20 lakhs. ఇక్కడ హార్డ్లీ నేను అనఫిషియల్గా నేను తెలిసిందంటే ఒక్కొక్కరికి 3 లక్షలు జీతం అండి, 6 మంది కలిపితే 18 లక్షలు అండి. 20 లక్షలు లేదని మేయర్ గారు, ఆనరబుల్ మేయర్ గారు చెప్తున్నారు. 20 లక్షలు లేనప్పుడు నెల 100 కోట్లు ఓన్లీ శాలరీస్ మీద వెళ్తున్నాయి. ఆపరేషన్ అట్లీస్ట్ 100 ఆపరేషన్స్ అవుతాయండి ఒక్కొక్క సెంటర్లో అండి, అప్పుడే రిలీజ్ చేసేయచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇంకో విషయం ఏంటంటే కేవలం వీధి కుక్కలు మాత్రమే కాదు, అటు పెంపుడు కుక్కలు కూడా కేవలం ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ప్రేమగా ఉంటాయి, బయట వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అగ్రెసివ్గా ఉంటాయి. అటువంటి ఘటనలు కూడా మనం చూసాం. పెంపుడు కుక్కలు చిన్నపిల్లలపైన దాడి చేయడమో లేకపోతే ఇతర మహిళలపైన దాడి చేయడమో, వాటిని చూస్తూ కూడా పెంచుకునే వాళ్ళు సైలెంట్గా ఉండటం, కనీసం వారించకుండా ఇటువంటి ఘటనలు కూడా చూస్తుంటాం. దానికి సంబంధించి ఎలా చూస్తారు శ్రీకాంత్ గారు? ఇప్పుడు ఒకటండి, అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నట్టు కుక్కలను చూస్తే కొట్టాలి ఆ పరిస్థితి తీసుకురావద్దు, కానీ అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత కాలనీ సంఘాల్లో వెళ్ళి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కుక్క కూడా మనతో పాటు ఒక జీవి అని చెప్పేసి అవిట్లతో పాటు ఫ్రెండ్లీ అలవాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నప్పుడు, రిపీటెడ్ సంఘటనలు అవుతున్నప్పుడు ఈ పరిస్థితి ఎట్లా మారుతుంది? ఈ ప్రభుత్వము ఒక దగ్గర అయింది, అది ఇక్కడ అయితలేదు, మళ్ళీ ఇంకొక దగ్గర అవుతుంది. ఇప్పుడు 1 year బ్యాక్ అంబర్పేటలో అయింది, అంబర్పేట నుంచి ఇప్పుడు జవహర్ నగర్లో అయింది. అట్లా పోతే ఇన్సిడెంట్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ ఇన్సిడెంట్ తగ్గట్లేదు. ప్లస్ ఈ జీవుల మీద ఏంటి ప్రజలకి ఒక అనుబంధాన్ని క్రియేట్ చేయాలంటే ఈ అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ప్రభుత్వం 5 ఏళ్ళకి మారుతూ ఉంటుంది, పోతుంటుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కానీ అధికారులు శాశ్వతం. ఇప్పుడు కుక్కని కూడా మన హిందూ సాంప్రదాయంలో దేవునిగా చూస్తాం, కాలభైరవునిగా చూస్తాం. అట్లా నుంచి టీచింగ్ చేస్తే అరే కుక్కకి అన్నం పెడితే విశ్వాసం ఉంటుంది అని కూడా శత్రుశేషం ఉండదు అని చెప్పేసి మన పురాణాల్లో కూడా తెలియజేయడం జరిగింది. అరే కుక్కకి అన్నం పెడితే శత్రుశేషం ఉండదురా అని చెప్పేసి చెప్పినటువంటి ఒక హైందవ సాంప్రదాయం కూడా ఉన్నది. కానీ అలాంటిది తీసుకురావాలా, ఇంటి నుంచి కూడా మొదలు పెట్టడము ఒక దిక్కైతే, అధికారులు కూడా తీసుకొచ్చేసి అరే పురాణంలో కూడా ఇట్లా దేవునిగా పూజించేవారు, లేదా కాశీలో కూడా కాలభైరవుడు ఉన్నాడు అని ఆ విధంగా చెప్పేటట్టు పిల్లలకు అర్థమయ్యే రీతిలో, ఇప్పుడు చోటా భీమ్ చూస్తుంటారు, లేదా హనుమాన్ సీరియల్ చూస్తుంటారు, ఏ విధంగా చూస్తుంటారో అదే విధంగా ప్రభుత్వం పరంగా చేస్తే, లేదా స్కూల్లో ఒక సబ్జెక్ట్ పరంగా చేస్తే పిల్లలకి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఒక మంచి వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ బడ్జెట్ లేదా రిపీటెడ్గా ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటే ప్రాణాలు పోతా ఉన్నాయి, ఒక పిల్లలు పోతా ఉన్నాయి. ఇప్పుడు అన్నారు కుక్కలని, కుక్కలు కూడా ప్రాణాలు పోతున్నాయి, కుక్కల ప్రాణాలు రోడ్ల మీద పడి ఉన్నాయి, బాడీలను అవి తీసుకెళ్ళి నేను పక్కగా బరియలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ కుక్కల ప్రాణాలను పోతే పట్టించుకొని ఈ సమాజం ఉన్నది, ఈ సమాజంకి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం అని ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది. ఆ విషయంపై నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకోటండి, నేను పెంపుడు కుక్కల గురించి జవహర్ నగర్ తర్వాత పెంపుడు కుక్కల గురించి ఒక డౌట్ అడిగా. ఆ ఇంట్లో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండడం, బయట వాళ్ళు కనిపిస్తే అగ్రెసివ్ గా కనిపించడం మనం ప్రతి ఇంట్లో దాదాపుగా పెంపుడు కుక్కల విషయంలో చూస్తుంటాం. సో కౌన్సిలింగ్ కుక్కలకి ఆ ఇంట్లో వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా, అక్కడ ఎక్కడో మిస్ అవుతుంది. ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే బిహేవియర్ ఆఫ్ డాగ్స్ అని అంతకుముందు బోర్డ్స్ పెట్టేవాళ్ళు. అవును. ఇంకోటి ఏంటంటే బ్రీడ్ డాగ్స్ ఏంటంటే ఇది ఇండియన్ డాగ్స్ లాగా, మన స్ట్రీట్ డాగ్స్ అన్నది యాక్చువల్లీ. ఎందుకంటే దే బిలాంగ్ టు ఇండియా. మనం ఎట్లా మనం రోడ్డు మీద పోతుంటే రోడ్డు మనిషి అన్నాం కదా, ఒక ఇండియన్ అంటావు, ఇది ఇండియన్ గోయింగ్ ఆన్ స్ట్రీట్. మనం వాటికి ఏంటంటే స్ట్రీట్ డాగ్ అని పెట్టి వీఆర్ డిమీనింగ్ అవర్ సెల్ఫ్. అంతే కదా. ఇప్పుడు మనము బ్రీడ్ డాగ్ అంటే జర్మన్ ఆల్సేషన్ కొన్నాం బాస్ అంటాడు మా ఫ్రెండ్ వచ్చి, జర్మన్ షెపర్డ్. ఇంకోటి ఏదో పెడతాడు, పర్షియన్ క్యాట్ అంటాడు. అదే పాపం ఇండియన్కి ఏం తప్పు చేసినాయండి, పుట్టడమే తప్ప ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వాటి
హ్యాబిట్స్ కొంచెం వేరు ఉంటాయండి. ఈ బ్రీడ్ డాగ్స్కి కొంచెం హ్యాబిట్స్ కొంచెం వేరు ఉంటాయి. ఓకే. ఇవి మన స్ట్రీట్ డాగ్స్ నేను అబ్జర్వ్ చేశాను, లాస్ట్ 15 years నుంచి పెడుతున్నానండి. ఇప్పుడు కూడా మీరు వస్తే చూస్తారు, ఒక ల్యాబ్ ఒకటి దాన్ని అబాండన్ చేశారండి, దానికి రోజు మేము ఫుడ్ పెడుతున్నాం. ఓకే. అది ఫస్ట్ ఎంత అగ్రెసివ్ ఉండేది, ఇప్పుడు ఎంత ప్రేమతో వస్తుందండి. అంటే ద వే వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా ఇస్తారో, 4 దగ్గర బంధిస్తే ఈవెన్ క్యాట్ విల్ బికమ్ ఏ టైగర్. అంతే కదా, అట్లా అయిపోతుందండి. ఇంకోటి ఏంటంటే దాని మెంటాలిటీ వాటి మన ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ ప్రేమతత్వం ఎక్కువ ఉంటుందండి, నేను అబ్జర్వ్ చేసింది. ఓకే. అది ఒక్క బిస్కెట్ చాలండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే బ్రీడ్ డాగ్ అలా కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ సమ్ సర్టెన్ కంట్రీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం జెనెటిక్ మోడిఫికేషన్ అయింది. ఓకే. అది మనం వీ కెనాట్ కోరిలేట్ విత్ దిస్ ఇన్సిడెంట్స్. ఓకే. కాకపోతే ఆ ఇంట్లో వాళ్ళకైతే బాధ్యత ఉంటుంది, అందరితో కలుపుకోవడం. దానిలో డేంజరస్ డాగ్స్ ఉన్నాయండి, పెట్ డాగ్స్ లోనే డేంజరస్ ఉన్నాయి. బ్యాన్ చేశారు కొన్ని కంట్రీస్ లో పిట్ బుల్. అవును, పిట్ బుల్ అవన్నీ చంపేస్తాయి మనిషిని. అవును, తెలుసు. ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ కూడా చంపేస్తాయి. ఒక పిట్ బుల్ కనీసం 5-6 కుక్కలు చంపుతాయి. సో వాటి విషయంలో అసలు మీరు ఏం చెప్తారు, వాటిని బ్యాన్ చేయాలంటారా? నేనేమంటానంటే సేమ్ వీ షుడ్ గో ఇన్ టు నెదర్లాండ్స్ వే. నెదర్లాండ్స్ ఈజ్ ఎ 0 స్ట్రే కంట్రీ ఇన్ ద వరల్డ్. అది సో వీధిలో కుక్కలు కనపడవు. వాళ్ళు ఏం చేశారంటే మనలాగా చంపేయట్లేదు, వాళ్ళు కాళ్ళు పెట్టి కొట్టి చంపేయట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే సేమ్ వ్యాక్సినేషన్ చేయండి, స్టెరిలైజేషన్ చేయండి. మీరు స్టెరిలైజేషన్కి మీకు ఫైనాన్షియల్ లేకపోతే మా సెంటర్కి రండి, మా వాళ్ళు డాక్టర్స్ ఆపరేట్ చేస్తారు, 2 రోజులు షెల్టర్లో ఉంటుంది, తర్వాత మీరు తీసుకుని వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఫారెన్ బ్రీడ్ డాగ్స్ తీసుకున్నప్పుడు దే షుడ్ పే 50% ట్యాక్స్. ఓకే. ట్యాక్స్ వేస్తారు. దానివల్ల జనాలు ఏమనుకున్నారంటే సరే మనం స్ట్రీట్ డాగ్స్ని ఇది తీసుకుందాం, పెట్ డాగ్స్ కింద పెంచుకుందాం అన్నట్టు ఒక ఇది వచ్చింది, స్పిరిట్ వచ్చింది. రైట్. శ్రీకాంత్ గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే స్ట్రీట్ డాగ్స్ని అలా స్ట్రీట్స్లో వదిలేసుకోకుండా వాటికి స్టెరిలైజేషన్ చేయించేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఒక కుక్కను పెంచుకుంటే, లేకపోతే ఇళ్లలోకి తీసుకెళ్ళి పెంచుకున్నట్లయితే ఇటువంటి సంఘటనలన్నీ తగ్గిపోతాయి, అటు వీధి కుక్కలకి ఇటు మనుషులకి ఇద్దరికి కూడా పాజిటివ్గా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఆ అంశం పైన? వాస్తవం అండి, కాకపోతే వీధి కుక్కల నియంత్రణ అనేది చేపట్టాలి. పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నది, అవిట్లకి పాపులేషన్ పెరుగుతూ ఉంటే అవిట్ల ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, ఇదొక వైపు. అలాగే పెంపుడు కుక్కల మీద మోజు ఏ విధంగా ఉందంటే, ఒకడు ₹1,00,000 పెట్టి కొనుక్కొస్తే నేను ఇంకా దానికన్నా పెద్ద కొనుక్కొస్తా అని సందర్భాలు ఉన్నాయి. అదే వీధి కుక్కలను అడాప్ట్ చేసుకోమని చెప్పండి. అలాంటి సందర్భాన్ని, అలాంటి ఒక వాతావరణాన్ని తీసుకోవాల్సిన అవసరం స్వచ్ఛంద సంస్థల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉన్నది. కాకపోతే వీటి పాపులేషన్ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది, ముఖ్యంగా సిటీ ప్రాంతాల్లో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇది చాలా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ వీటికి ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దాని బడ్జెట్ పెంచి వీటికి షెల్టర్లని ఇంకొక 10 ఏర్పాటు చేస్తే తప్పేమున్నది? చిన్నపిల్లలకు తెలియదు కదా, చిన్న చిట్టి పిల్లలకి వీళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియదు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని బడ్జెట్ పెంచాలి, దీనికి కారణమైనటువంటి అధికారులను కూడా శిక్షించాలి. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, ఒక అధికారిని శిక్షిస్తే కనుక నెక్స్ట్ వచ్చేవాడైనా సరే, ఆ పైన ఉన్నవాడైనా సరే బాధ్యతగా ఈ వీట్ల మీద ఒక కార్యాచరణని చేస్తారు. రైట్. ఎస్, శ్రీకాంత్ గారు అన్నట్లుగా ఏదైతే వీధి కుక్కల సంఖ్య ఇటు సిటీలో పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆకాశ హార్మ్యాలు కూడా కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు వీధి కుక్కలు ఎటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండట్లేదు. రోడ్ల మీదకి వచ్చేసి కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అవ్వడం, లేకపోతే వీధి కుక్కలే వాహనాల పైన వెళ్ళేటువంటి బైకర్స్ పైన, లేకపోతే సైక్లర్స్ పైన వాళ్ళపైన దాడులు చేయడం, కొన్ని చోట్ల బాలుల పైన దాడులు చేయడం, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ ఒక్కసారిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించేసరికి ఆ గేట్ లోపలికి కూడా కుక్కలు నిల్వ చేయనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అసలు దీనికి పరిష్కారం ఏంటి, దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి జయదీప్ గారిని అడిగి తెలుసుకుందాం. జయదీప్ గారు ఎలా చూస్తారండి? యాక్చువల్లీ నేను మొన్న అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాను బైక్ మీద. ఓకే. మాదాపూర్ నుంచి తెల్లాపూర్ వరకు ఎన్ని ఆకాశ ఇవి ఉన్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ అక్కడ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు బాగా టైట్ ఉంటారు. లోపలికి మనం వెళ్తేనే ఎన్నో 1,00,000 ప్రశ్నలు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే అంతకుముందు ఓపెన్ ల్యాండ్స్ ఉండేవి, లేదా ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఉండేవి. అక్కడ కష్టమైన కుక్కలు ఉండేవి, వాటికి ఏ దిక్కు లేకుండా అయిపోయింది. ఈ వాటికి ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు, వర్షం పడినప్పుడు ఫుల్ మునిగిపోతాయి అవి. అట్లాంటి పరిస్థితుల్లో నేనేమంటానంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక్క పైసా పెట్టనవసరం లేదండి. యూ కెన్ యూజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. మేయర్ గారిని, హానరబుల్ మేయర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు హై రైజ్ బిల్డింగ్స్కి
ఆర్ త్రూ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసి ద్వారా కానీ ఏవైతే ఇది ఉన్నాయో మీరు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం యూ మేక్ ఇట్ ఎ మ్యాండిటరీ ప్రొవిజన్ టు ప్లేస్ వాటర్ బౌల్స్ అండ్ ఫుడ్ ఫీడింగ్ స్పాట్స్ outside your gate, not inside your premises. Okay. Outside the gate, వాళ్ళు జిహెచ్ఎంసీ ల్యాండ్ కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లెవెల్ ఆల్సో. రైట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు. వాటర్ బౌల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. రైట్. ఎస్ శ్రీకాంత్ గారు అవునన్నా కాదన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ డెఫినెట్లీ టు హ్యూమన్స్. ఖచ్చితంగా భూమి మీద, ఎందుకంటే హ్యూమన్స్కి మనం ప్రయారిటీ ఇచ్చుకున్నాం కాబట్టి నాగరికతలో ఇంతవరకు వచ్చాం మిగిలినటువంటి వాటికంటే. కాబట్టి ఖచ్చితంగా మనుషులకు సంబంధించి దాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది. కుక్కలకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా అధికారులు తీసుకోవాలి. గతంలో చిన్నపిల్లలు చనిపోయినప్పుడు, లేకపోతే ఇంకొన్ని దాడులు జరిగినప్పుడు మణికొండలో, లేకపోతే ఇప్పుడు కొన్ని చోట్ల రిపీటెడ్గా దాడులు జరుగుతుంటాయి. మహిళలపైన, పిల్లలపైన ఎక్కువగా దాడులు చేస్తుంటాయి. అంటే మీరు సమాజంలో అనేక విషయాలపైన స్పందిస్తూ ఉంటారు, లేకపోతే పోరాడుతూ ఉంటారు. అసలు మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే బాధితులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళ తరపున అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే అండి, పసిపిల్లలకి కుక్కలను ఏ విధంగా డీల్ చేయాలో తెలియదు. పసికందులు, పాలు తాగేటువంటి పిల్లలు వీధి కుక్కల మీద ఏ విధంగా డీల్ చేయాలో తెలియదు. మొన్న చూసాము ఒక మహిళ ఏ విధంగా చాకచక్యంగా వీటిని ఎదుర్కొని బయటపడ్డదో చూసాం. పెద్దవాళ్ళకంటే కొంచెం సోయి ఉంటుంది, వీటి మీద ట్యాకల్ చేసే విధానం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకి ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు గేట్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకునే పరిస్థితి, లేదా ఆడుకుంటున్నటువంటి పిల్లలని అవి లాక్కెళ్ళడం కానీ, ఇట్లా రాయి ఇసిరే పరిస్థితి కూడా పిల్లగానికి అంత వెయిట్ ఉండదు. చిన్న చిన్న పిల్లల ప్రాణాలే ఇప్పుడు పోతున్నాయి. అవి టార్గెట్ కూడా అవిటికి అందే, అంటే నోటికి అందేటువంటి సైజు ఉన్న వాటిని అటాక్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా కొంచెం బెదిరించినా లేదా కట్టె పట్టుకున్నా అవి పారిపోయే పరిస్థితి ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు ప్రతిఘటించలేరు. సో వాళ్ళ రక్షణకి ఈరోజు కరువై ఉన్నది. వీధి కుక్కలు అనేది చిన్న చిన్నగా అందే దాని మీదనే పట్టుకొని పీక తింటున్నాయి. కాబట్టి ఆ సంఘటన నేను కల్లారా చూసాను. ఆ కుటుంబంతో, నా ఇంటి పక్కన గలీలో ఉన్నటువంటి ఆ కుటుంబంతో నేను పరామర్శించాను. చిన్న పిల్లవాడు లేక పుట్టినటువంటి కొడుకు చనిపోతే ఆ బాధ వర్ణాతీతం. మా తల్లి డైరెక్ట్ మేము స్టూడియోలో పడిపోయినటువంటి సందర్భాన్ని చూసినాం. మా తల్లి కోలుకోలేదు, మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డదో. నేను పక్కన ఉండి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు సుమారుగా 1 నెల రోజులు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చాను. అమ్మ, ఇది తిరిగి రాని సంఘటన, మనం పిల్లల్ని తీసుకురాలేం, కానీ దాని తగ్గట్టు పరిష్కారాలను అయితే తీసుకొద్దామంటే ఆ తల్లి కూడా అన్నది, నా కొడుకు పోయినట్టు ఇంకో తల్లికి ఒక గర్భశోకాన్ని మిగిలించకండి, దీనికి పరిష్కారాన్ని చూపెట్టండి. ఆ తల్లి ఎంతో బ్యూటిఫుల్ వర్డ్ అన్నదంటే, ఏదైనా సరే ప్రాణమే, నేను ఇంట్లో పాచి పని చేసుకొని బతికేదాన్ని, నాకే ఇంత ఉంటే అవి రోడ్డు మీద ఉంటాయి, దానికి ఎంత ఉంటాయి అని చెప్పేసి ఒక జాలి, దయాతో, మానవతా కోణంతో ఆ తల్లి అన్నది. అంటే అర్థం చేసుకోండి, సమాజం అంతా నా కుటుంబం, వసుదేవ కుటుంబకం అని ప్రతి మనిషిలో ఇది ఉన్నది. కాకపోతే ఈ దాడుల వల్ల ఒక తల్లికి పేగు శోకం అవుతా ఉన్నది, గర్భశోకం అవుతా ఉన్నది. వీటిని నివారించేటువంటి ఒక ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాలా? ఆ ప్రభుత్వం ఈరోజు ఏమంటారు, నిస్సాయులుగా అయ్యి ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి తలెత్తింది. కాబట్టి నేను ఒకటే కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధితో వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలా, బడ్జెట్ లేకపోతే బడ్జెట్ని పెంచాలా. ఇలాంటి ఏమైనా సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే రోడ్డు మీదకి రావాలా. ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళు జరుపుతూ ఉంటే ప్రకటనలు ఇస్తే కాదు. లాస్ట్ టైం మేయర్ గారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఆ కుటుంబానికి చెప్తే ఇప్పటివరకు ఆ నష్టపరిహారం సరిగ్గా అందలేదు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నారు, అది కూడా అందలేదు. అంటే ప్రభుత్వ ప్రకటనలు పేపర్ మట్టికే పరిమితం అవుతాయనే తప్ప చిత్తశుద్ధితో ఏది కూడా ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా సరే ముందుగా దీంట్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి త్వరగా ఈ యొక్క పరిష్కారం చూపించవలసిందిగా మీ ద్వారా కోరుతాను. ఇక్కడ ఒక విషయం జయదీప్ గారు,
మనము అంబర్పేట ఘటన చూసుకున్నా, చాలా ఘటనలు చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు అసలు దాదాపుగా కుక్కల పైన దాడి చేయకున్నా కానీ కుక్కలే దాడి చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. సరే అవి అగ్రెసివ్ గా ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. మీరు ఇందాక ఇంకో మాట కూడా చెప్పారు, సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం ఏ కుక్కని ఎక్కడి నుంచి తీసుకెళ్లామో వాటిని స్టెరిలైజేషన్ తీసుకొచ్చి అక్కడే వదలాలని. అంటే మళ్ళీ పిల్లలను లేకపోతే మళ్ళీ మహిళలను ప్రమాదానికి నెట్టేసినట్టు కాదా ఇది? దానికి రిప్లై ఇస్తానండి. కరెక్ట్ అడిగారు మీరు. ఇప్పుడు ఆపరేషన్ జరిగిన తర్వాత దానికి కొన్ని పార్ట్స్ తీసేస్తారు రిఫ్లెక్టివ్. దానివల్ల ఏమైతే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే అది పీస్ఫుల్ యాటిట్యూడ్ వస్తుంది. సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది వెటర్నరీ సైన్స్లో. మీరు వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూస్తే న్యూటర్ డాగ్స్ దే ఆర్ లెస్ ప్రోన్, లెస్ అగ్రెసివ్. అగ్రెసివ్ కానీ అగ్రెసివ్ నేచర్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక చిన్న పిల్లాన్ని చంపేంత వరకు వెళ్ళినటువంటి కుక్కల్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వదిలిపెట్టాలంటే హౌ డస్ ఇట్ సెన్స్ అనేది నా వాదన. అది అంటే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నేనున్నాను అప్పుడు షెల్టర్లో, ఎల్లమ్మబండ షెల్టర్. వాళ్ళు 1 వీక్ అబ్జర్వేషన్ ఉంటుంది, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10 days ఉంటుంది అబ్జర్వేషన్. దానికి ర్యాబీస్ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఉందా, దీన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉంది, ఎవరు పడితే వాళ్ళని కరుస్తుందా. నేను లోపల చేయి పెట్టానండి బోన్లో, నన్ను ఎందుకు కరవలేదండి? వీళ్ళు అంటున్నారు కట్ చేస్తున్నాయి అటాక్ అవుతున్నాయని. నేను లోపల చేయి పెట్టాను, నాకు ఆ కుక్క తెలీదు, దానికి నాకు చుట్టారిక ఏం లేదు. నేను లోపల చేయి పెట్టాను, కరవలేదు. ఆయన ఒఫీషియల్ చూసి సర్ప్రైజ్ అయినాడు. నేను అదేనాను కరుస్తుందని తీసుకొచ్చి పడేశారా ఏంటి ఇది? దీనివల్ల ఇంకా అగ్రెసివ్ అయిపోతుంది. యు ఆర్ మేకింగ్ ద థింగ్స్ వర్స్ట్ బికాస్ ఆఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మీరు నెట్లో చూస్తే డాగ్ ఈజ్ సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది స్ట్రెస్ లెవెల్స్ మనకంటే ఇంకెక్కువ డెవలప్ అవుతాయి, దానివల్ల హార్మోన్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి. మనం రిలీజ్ చేయగానే అటు ఇటు పరిగెత్తుతుంది. ఇంకోటి ఏంటంటే జవహర్ నగర్ ఇన్సిడెంట్ కూడా నేను చెప్తానండి. అది మన జిహెచ్ఎంసీ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళ చేసిన నిర్వాహకం. అక్కడ డాగ్స్ కావు, డాగ్స్ దే ఆర్ టెరిటోరియల్ యానిమల్స్ అండి. అంటే ఏ వీధిలో ఆ వీధిలో రాజులు అక్కడే ఉంటాయి. అవి పక్క వీధిలో వెళ్తే వేరే కొట్లాడుకుంటాయి. ఇవేం చేశారంటే మన వాళ్ళు కరప్షన్, ఐ కెన్ సే కరప్షనే. ఇప్పుడు 500 ఇచ్చాడు ఒక మనిషి, 500 ఈ వీధిలో ఈ కుక్కని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వదిలే అంటే వాడు ఏం చేస్తాడు, చూసి జవహర్ నగర్లో వదిలేస్తున్నారు. ఇప్పుడు జవహర్ నగర్ ఒకటి ఇదైంది, పెంట చేశారు వీళ్ళు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నియర్ బై మున్సిపాలిటీస్ కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ కుక్క ప్రాబ్లమేటిక్ డాగ్ ఉంది తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం. అక్కడ వదిలేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ సమస్య ఎక్కువైపోయింది కదా. అంతే కదా, అంతకుముందు అడవిలో వదిలేసేవాడు. ఇంకోటి శివార్ మున్సిపాలిటీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మున్సిపల్ వాళ్ళు వ్యాన్స్ తీసుకొచ్చి సిటీ టెరిటరీలో వదిలేసి వెళ్ళిపోతున్నారు రాత్రిపూట. దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు దాడులు చేసేటువంటి కుక్కలనైనా కానీ సంరక్షణ కేంద్రాల్లో పెట్టాలనేది శ్రీకాంత్ గారు చెప్తున్నటువంటి వాదనైనా కావచ్చు, లేకపోతే నా అభిప్రాయమైనా కానీ వాటితో మీరు ఏకీభవిస్తారా? దానికి యాక్చువల్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉందండి. వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని ప్రకారం ఇండియన్ది అది. దానిలో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది. అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయి అనుకోండి, మనకి మనిషిలో కూడా కోపం బీపీ ఎట్లా వస్తుందో వాటిలో కూడా వస్తుంది. వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రొసీజర్. వాటి మెడిసిన్స్ అవి ఇచ్చేసి ఒక 2 months 1 month 2 months బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయినాక రిలీజ్ చేయాలి అసలు. కానీ ఇక్కడ ఆపరేషన్ చేయడానికే సరిగా లేరు స్టాఫ్. నేను చూశానండి, డాక్టర్ని పెట్టారు, వాళ్ళు ఆపరేషన్ చేయరా నాయనా అంటే చేతులు వణుకుతున్నాయి. మన జిహెచ్ఎంసీలో వాళ్ళు కాంట్రాక్ట్ డాక్టర్స్. నేను అదే చెప్పాను మేయర్ గారికి, ఇట్లా లాప్రోస్కోపీ మెథడ్ పెట్టండి మేడం, 15 minutes ఒక డాగ్ ఆపరేట్ అవుతుంది, నెక్స్ట్ డే అదే రోజు రాత్రి మీరు రిలీజ్ చేసేయచ్చు. ఈ పెద్ద షెల్టర్ని పెట్టి లాట్ ఆఫ్ కరప్షన్కి మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది అంటే అల్పడనే లేదు. 20 lakhs మేయర్ శాంక్షన్ చేశారు పాపం. కానీ వెటర్నరీ వీళ్ళు ఎవరున్నారు చీఫ్, వీళ్ళందరూ పడనీ లేదు. ఎందుకంటే ఇది రెడ్ ట్యాపిజం, ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ డౌన్ టు అప్. షెల్టర్లో ఉండాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, ఆ బిల్స్ కావాలి. వాళ్ళంట సోనా మసూరి బియ్యం పెడుతున్నారంటండి. మేము చూసాం, దొడ్డు బియ్యం అండి అవి. దొడ్డు బియ్యం అంటే సోనా మసూరి చెప్తున్నారు. 30 రూపాయలు. ఆ రోజుల్లో నేను 2 years బ్యాక్ చెప్తున్నాను, 30 rupees పెట్టి కొన్నానని చెప్తున్నారు. అదండి. సరే, ఇక అక్కడే అంత అన్యాయం జరుగుతున్నాయి. అధికారుల గురించి ఇంకా మనము అధికారుల గురించి అది శ్రీకాంత్ గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా అక్కడ అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయనేది అది ఓపెన్ సీక్రెట్ లేండి, ఇంక అందులో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. శ్రీకాంత్ గారు, అంటే మీరు వ్యక్తిగతంగా కొన్ని కేసులు డీల్ చేస్తుంటారు, లేకపోతే చూసుంటారు. మీ దగ్గరికి కేవలం అంబర్పేట వాళ్ళు కాదు, మీరు నాకు తెలిసి ఆ కేసు విషయంలో కొంత పోరాడినప్పుడు ఆ విధంగా సంఘటనలు జరిగినవి, లేకపోతే ఆ విధంగా ఎక్కడైనా కుక్కలు దాడులు చేసినవి కూడా మీ దగ్గరికి చాలా వచ్చుంటాయి.
అంటే కేవలం అంబర్పేట ఒక్క చోటే కాదు కదా ఇది జరిగేది. ఇప్పుడు మణికొండ ప్రాంతంలో పంచవటి లాంటి కాలనీల్లో చూసుకున్నట్లు, లేకపోతే జవహర్ నగర్లో చూసుకుంటే చాలా కుక్కలు మనుషులపైన దాడులు చేయడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా చిన్నపిల్లలపైన టార్గెటెడ్గా పెట్టుకొని దాడులు చేస్తుంటాయి. సో అధికారులు నిర్లక్ష్యం ఒకవైపు అయితే, సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈ కుక్కల్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించండి, లేకపోతే ఏదైనా చేయండి అని చెప్తున్నారు. వాళ్ళ వాదనకు సంబంధించి మీరు ఎలా భావిస్తారు? అసలు పేరెంట్స్కి సంబంధించి, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులకు సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పటిదాకా అన్న చెప్పాడు తరలిస్తున్నారు అని చెప్పేసి, వాస్తవం అది. లాస్ట్ టైము గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ కుక్కల బెడద ఉన్నదని చెప్పేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పచ్చిక మైదానంలో తిరిగేటువంటి ఆ వీధి కుక్కలను లేదా అక్కడ ఉన్నటువంటి కుక్కలను తీసుకొచ్చి సిటీలకు వదిలినటువంటి సంఘటనలు కూడా మేము చూసాము. ఆర్టికల్ పేపర్లో కూడా వచ్చాయి. అక్కడ స్వేచ్ఛకు అలవాటు కుక్కలని ఇక్కడ ట్రాఫిక్లో లేదా రద్దీ ఉండే ప్రాంతంలో వదిలినటువంటి సంఘటన మేము చూసాము. ఆ పేపర్ ఆర్టికల్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ దీంట్లో మెయిన్ అధికారులు ప్రసన్నం చేసుకోవడానికి లేదా కరప్టెడ్గా వాళ్ళకి డబ్బులు రావడానికి లేదా ఏమంటారు తప్పించుకోవడానికి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన సంఘటనలు కూడా నిజం. అది నిజం. నేను ప్రత్యక్షంగా దాని గురించి మేము దాన్ని రీసెర్చ్ చేశాము. అంబర్పేటలో అయినటువంటి ఇన్సిడెంట్, ఆ కుక్కలని గజ్వేల్ నుంచి తీసుకొచ్చి వదిలారని చెప్పేసి దిశా పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది. అది వాస్తవం. ఇంకోవైపు ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ప్రాంతంలో ఒక పిల్లగాని ప్రాణం పోయినా లేదా ఒక కుక్క గడిచినప్పుడు ప్రజలందరూ కూడా భయాందోళనకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అవును. సో ఆ పరిస్థితిలో మళ్ళీ ఒక మంచి వాతావరణం తీసుకురావాలంటే తప్పకుండా ఆ కుక్కలని అక్కడి నుంచి తరమాలి, అక్కడి నుంచి తరలించి ఆ కుక్కలకి ఏదైతే అన్నారు కదా ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక టైం పీరియడ్లో ఓ 3 months 4 months అని చెప్పేసి ఆ 3-4 months ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడైతే స్వేచ్ఛగా అవి బతకగలుగుతాయి లేదా అక్కడ ఎక్కడ స్వేచ్ఛగా తిరగగలుగుతాయో అక్కడ వదిలేస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండవు కదా. ఈ రద్దీ ఉన్న ప్రాంతంలో అవి ఒక దిక్కు బండ్ల కింద పడడము, లేకపోతే చేతులలో ఏదైనా వస్తువు తీసుకెళ్తే లాక్కెళ్ళడము ఫుడ్ కోసము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితుల్లో మ్యాక్సిమం ఇవే వస్తున్నాయి. మేమైనా చేతిలో సంచి పట్టుకొస్తుంటే అవి ఇమీడియట్లీ వెనకాలకని వచ్చి అటాక్ చేస్తూ ఉన్నాయి, లేదా కార్లలో కింద ఉండి ఒకటేసారి అటాక్ చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు నాకు చాలా మంది చెప్పారు. కాబట్టి అవి స్వేచ్ఛగా బతికి తిరిగి ఆహారం దొరికేటువంటి ప్రాంతంలో అవిట్లను వదిలేస్తే తప్పకుండా అవి కూడా స్వేచ్ఛగా బతుకుతాయి కదా. ఈ రద్దీ ఉన్న ప్రాంతం నుంచి తరలించి అవిట్లని ఒక పచ్చిక మైదానంలో లేకపోతే ఎక్కడైతే బ్రాడ్ ఏరియాస్ ఉంటే అక్కడ వదిలేస్తే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రజల్లో కూడా ఆ భయాందోళన తొలగుతుంది. మాట్లాడివ్వండి. నాకు శ్రీకాంత్ గారు చెప్పినట్లు ఎక్కడైనా కానీ జనసంచారం లేని చోట వదిలేయాలంటున్నారు. నేను ఒకటే అంటానండి, జన సంచారం లేని ప్లేస్ చెప్పండి, అంతా కబ్జా చేశారు. ఈ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ అంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళ పొలిటీషియన్స్ ప్రకారము కొన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టారండి నాకు తెలిసినంత వరకు. ఇంకా అవి రద్దీ నేను చెప్తానండి. ఈ మంకీస్ విషయం కూడా అండి, నర్సాపూర్ ఏరియాలో మేము ఫీడ్ చేస్తాం. అప్పుడప్పుడు వెళ్ళి మేము క్రౌడ్ ఫండింగ్ ద్వారా బనానాస్ మనీ రైజ్ చేయం, మేము బనానాస్ రైజ్ చేస్తాం. 1000 kgs వస్తే మేము 1000 kgs బనానాస్ తీసుకొని వెళ్ళి అక్కడ మంకీస్కి పెడుతుంటాం నర్సాపూర్లో. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ ఉంది, పెద్ద ఫారెస్ట్ ఏరియా, కానీ లోపల ఒక్క పండి చుట్టి లేదండి, ఫ్రూట్ ఇదే లేదు, ట్రీ లేదు. ఆయన ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆయన అంటాడు వచ్చి మీరు ఇక్కడ పెట్టడానికి లేదు, బ్యాన్ అన్నారు. ఓకే బ్యాన్ నేను కరెక్టే, కానీ మీ తోటలో లేనందుకు బయటకు వచ్చాయి. మీ తోటలో పండ్ల తోట కాదు అది, మీరు పండ్ల తోట పెట్టండి, అవి రోడ్డు మీద ఎందుకు వస్తాయండి? ఓకే, సింపుల్ రీజన్ అది. ఇప్పుడు అన్ని వానరాలు బయటకు వచ్చేసినాయి, రోడ్డు మీద ఉండి పొద్దు నుంచి రాత్రి వరకు ఎవరైనా వేస్తే తింటున్నాయండి. కాకపోతే మనం ఇటు అడవుల్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్ల పైన కోతులకు ఆహారం వేయద్దని చాలా క్లారిటీగా ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి. కానీ పండ్ల తోటలు ఏవండి చూపెట్టండి. మనం ప్రతి జాగా కబ్జా చేసాం, ప్రతి వాటి హ్యాబిటేట్ వాటి ఉన్న ప్లేస్లన్నీ మనం కబ్జా పెట్టాము. పెట్టిన తర్వాత అవి ఎక్కడ పోతాయండి జనావాసాలు రాకపోతే? నేను అదే అడిగేది అదే. మనం వీఆర్ ఎంక్రోచర్స్, వీఆర్ ట్రెస్పాసింగ్ దేర్ లైవ్లీహుడ్, దేర్ ప్లేసెస్. ఓకే, మనం ఒక్కసారి విజువల్స్లో చూసినట్లయితే చిన్నపిల్లలు ఏమి అనుకున్నా కానీ చిన్నపిల్లల పైన దాడులు చేస్తున్నటువంటి విజువల్స్ క్లియర్గా చూస్తున్నాం. కాదు, దానిలో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి పిల్లడు ఎక్కడ అటాక్ జరిగినా చేతిలో సంచి ప్యాకెట్ ఏదైనా ఉంటుంది. అవి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫుడ్, అవి ఆకలితో ఉన్నాయి.
కానీ ఫుడ్ తీసుకొని వదిలేయట్లేదు కదా, పిల్లలపైన దాడి చేస్తున్నాయి కదా. కాదు, ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి వాటికి తెలివి లేదు కదండి. ఇప్పుడు మనిషిలాగా అంత ఇంటెలిజెన్స్ లేదు కదా. అవి ఏం చేస్తున్నాయంటే పీకుతుంటే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే ఇది ఇట్లా అంటున్నాడు అంటే ఇయ్యట్లేదు, ఇట్లా 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 పట్టుకుంటాడు. అవి ఏం చేస్తున్నాయంటే గుంజుకోవాలని చూసి అన్నీ అటాక్ చేస్తున్నాయి. ఇవేంటంటే హడ్ మెంటాలిటీ. కానీ ఈ విజువల్స్ మీరు ఒకసారి గమనిస్తే అలాంటి ఫుడ్ కూడా ఏం లేదు కదా. ఆ ఫుడ్ లేదు, అది యాక్చువల్ ఆకలితో ఉన్నాయి అవి. ఓకే, అలానే మనుషులపై దాడి చేసేస్తే కాదు, మనుషులపై దాడి చేయడం కాదు, ఉరకద్దండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిహేవియరల్ ఆస్పెక్ట్ లో ట్రైనింగ్ ఇస్తారు కుక్కకి. కానీ మీరు ఒకటి గమనించారా, ఒక్క కుక్క దాడి చేస్తే మిగిలినటువంటి కుక్కలు కూడా వస్తాయండి. వాటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, హడ్ మెంటాలిటీ. ఎస్ఆర్ నో తెలుసుకో వచ్చేస్తాయి పాపం, అవన్నిటికి వచ్చేస్తాయి. నువ్వు దూకు అంటే ఒకటి దూకితే అన్ని దూకుతాయండి. ఎందుకు దూకాయని వాటికి కూడా తెలియదు. అది దూకిందని నేను దూకాను అంటాడు. అది సో వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు దీనికి సంబంధించి ఏదో ఒక చర్యలు తీసుకోవడమో, లేకపోతే కుక్కల మెంటాలిటీలో ఏదైనా చేంజెస్ తీసుకురావడమో చేయాలి కదా. దాని ప్రకారం ఇప్పుడు స్టెరిలైజేషనే చెప్పారండి. స్టెరిలైజేషన్ లో హార్మోన్ లెవెల్ తగ్గిపోతే బాగా అగ్రెసివ్నెస్ తగ్గిపోతుంది. ఇంకోటి ఫుడ్ కావాలండి. ఇప్పుడు మనిషికి ఆపరేషన్ చేసినంత మాత్రం రోగం తగ్గిందంటే కాదు కదండి, ఫుడ్ కావాలి కదా తినడానికి. ఇప్పుడు మనిషికి క్యాన్సర్ వచ్చిందండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యింది రేడియేషన్స్తో. మరి వాడికి ఇంటికి వెళ్ళినాక ఫుడ్ పెట్టాలి కదా. ఫుడ్ పెట్టకుండా నీకు ట్రీట్మెంట్ అయిపోయింది చలో వెళ్ళు అంటే వాడు ఎక్కడ ఉంటాడండి. వాడికి బ్రతుకు తెరువు కావాలి కదా. సో ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నారు అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి మనుషులు కూడా వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళ పాత్ర ఉండాలి. కనీసం ఫుడ్ ప్రొవైడ్ చేయకపోయినా వాళ్ళు వేస్ట్ ఏదైనా ఉంటుందో, సపోజ్ రైస్ మిగులుతుంది, ప్రతి ఇంట్లో కొంచెం రైస్ మిగులుతుంది. ఒక స్పాట్ దగ్గర ఆ కమ్యూనిటీ ఆ గల్లీలో ఒక ఏరియాలో కొంచెం ఇంత ముద్ద పెట్టేస్తే అవి తినేసి వెళ్ళిపోతాయండి, వాటర్ కూడా చేసేసి వెళ్ళిపోతాయి. ఓకే, శ్రీకాంత్ గారు, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత బీఆర్ఎస్ పాలనలో అయితే విపరీతంగా ఎక్కడికక్కడ కుక్కల దాడులు, చిన్నపిల్లలు చనిపోయినటువంటి సంఘటనలు, కోకొల్లలు చూసాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది కానీ పరిస్థితిలో మార్పు రావట్లేదు, కుక్కల దాడులు ఇంకా ఎక్కువైపోయాయని చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే అసలు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం శ్రీకాంత్ గారు? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా స్పందించిండు. కనీసం జవహర్ నగర్ ఇన్సిడెంట్ అయినప్పుడు స్పందించిండు, అది చాలా సంతోషకరమైన విషయం. కానీ స్పందన అనేది కేవలం మీడియా ప్రకటనలకి, పేపర్ ప్రకటన కాకుండా ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి దాడులు కాకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కుక్కలకి స్టెరిలైజేషన్ ఏదైతున్నదో అది అధిక సంఖ్యలో నిర్వహించాలి. అలాగే ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదని చెప్పేసి జయదీప్ గారు చెప్తున్నారు కాబట్టి అవిట్లను పెంచాలి. అలాగే జిహెచ్ఎంసీలో కూడా ఫండ్ని చాలా ఎక్కువగా అలోకేట్ చేయాలి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి అవిట్లకి స్టెరిలైజేషన్ చేసి దాని సంతానోత్పత్తిని తగ్గియాలా, అలాగే దాని హార్మోన్ లెవెల్స్ తగ్గియాలా. ఇంకోటి ముఖ్యంగా ఎండాకాలంలో అలాగే వానాకాలంలో కుక్కలు చిరాకుగా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ నిఘా ఎక్కువ పెంచాలా, తిరుగుతూ ఉంటూ లేదా అలా జేడీప్ అన్న లాంటి వాళ్ళని కూడా బస్సులో తిప్పి కుక్కలతోటి ఎలాంటి వాతావరణం ఉండాలి అనేది ఎడ్యుకేట్ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహం ఇచ్చేసి వాళ్ళతో అవేర్నెస్ ర్యాలీలు నిర్వహించడం. అమలా గారు అయితే ఎట్లయినా రాలేని పరిస్థితి. సో జయదీప్ అన్న లాంటి వాళ్ళు లేదా మేమందరం కూడా తిరుగుతాం బస్సులు అందరం, కుక్కలతో ఏ విధంగా ఫ్రెండ్లీ ఉండాలో ఎడ్యుకేట్ చేద్దాం. కనీసం ప్రభుత్వం కూడా స్పందించకపోతే, సో ప్రభుత్వమైనా ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చింది అనుకోండి, మేమందరం కూడా బ్యానర్లు పట్టుకొని బస్సులో తిరిగి వీధి కుక్కల బారిన పడకుండా ఉండాలంటే వీటితో ఇట్లా ఉండండి, ఒక ముద్ద పెడదాం అని చెప్పేసి అవేర్నెస్ చేద్దాం. అలాగే ఎక్కడైతే అవిట్లకి స్టెరిలైజేషన్ చేయట్లేదో అవిట్లను గుర్తించి ఈ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మేమే తెలియజేస్తాం, వచ్చి పట్టుకపోండి రా బాబు అన్నట్టు కూడా ఒక పరిస్థితిని తీసుకొద్దాం. కాలనీలో ఎక్కడైతే కుక్కలు ఎక్కువ కూడా సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాయో లేదా ఎక్కువ కూడా కరుస్తానికి వస్తున్నాయో అక్కడ ప్రాంతాలను మేము కూడా చెప్తాం. ఇమ్మీడియట్లీ అధికారులు వచ్చి తీసుకుపోయి అవిటి నుంచి ప్రజలను కాపాడేటువంటి చర్యలు ప్రభుత్వం చేయాలా. ఇలాంటి అంటే ప్రభుత్వం ప్రజలతో కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా బడ్జెట్ లేదంటున్నారు, ఎక్విప్మెంట్ లేదంటారు కదా, దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున బడ్జెట్ ఎలొకేట్ చేయండి. అలాగే కరప్టెడ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని సూటిగా కోరుతున్నాం. ఎందుకంటే కరప్టెడ్ అధికారులు కింది స్థాయి వాళ్ళు కొంచెం డబ్బు కోసమే అవిట్ల మీద ఏమంటారు దీని పేరు సంతాన ఉత్పత్తిని తగ్గించడం లేదు, వాళ్ళు ఆపరేషన్ చేయట్లేదు. నిజంగా జయదీప్ అని అన్నట్టు నిజంగా వాస్తవం అది. చాలామంది దురుసుగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. కుక్కలైతే మేమేం చేయాలని చెప్పేసి
కుక్కలు పట్టుకునే సిబ్బంది కూడా చాలా వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఫ్రెండ్లీ వాతావరణం వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా లేదు. సో కుక్కలతో పాటు ఆవులని మిగతా అన్ని జీవులను కూడా ఈ ప్రభుత్వం కాపాడాలా, అవిట్ల బారి నుంచి కూడా ప్రజలను కాపాడాలని మీ ద్వారా కోరుతాను. ఎస్ జయదీప్ గారు, ఇక్కడ ఒక విషయం అండి, వారు అమలా గారి పేరు ఎత్తారు కాబట్టి అమలా గారి విషయంలో కావచ్చు, మీలాగా కుక్కల తరపున లేకపోతే ఇతర జంతువుల తరపున పోరాడే వాళ్ళకి సంబంధించి నాకు తెలిసి ఎక్కువగా బెదిరింపులు వస్తుంటాయి. నేను సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కింద చూస్తుంటాను, అమరా గారు ఏదైనా పోస్ట్ పెడితే మీ ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం వల్ల అసలు మొత్తం మాకు ఇబ్బంది అయిపోతుంది, మీరు కుక్కల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చంపేస్తాం అనేటువంటి బెదిరింపులు కూడా కింద కామెంట్స్ వస్తుంటాయండి. మీకు వ్యక్తిగతంగా వస్తుంటాయండి. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని ప్రజల అవగాహన లేకపోవడం, ప్రజల అవగాహన లేదు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ గా తెలియవు, లాస్ తెలియవు. మన ఇండియాలో లాస్ అవేర్నెస్ తక్కువ. వేరే మన వెస్టర్న్ కంట్రీస్ చూస్తే ప్రతి వ్యక్తికి ఆ రూల్స్ ఎలా పాటించాలో అన్నీ తెలుసు. ఇక్కడ అట్లా లేదు అవేర్నెస్, బికాస్ ఎడ్యుకేటెడ్ లిటరసీ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన బస్సులో చూస్తే లిటరసీ లెవెల్ టాప్లో 20-30% వాళ్ళు ఏం చేసి ఆటో డ్రైవరు లేకపోతే ఊపర్ పని చేసుకున్నాడు వాళ్ళకి ఏముంటుంది, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ లిటరసీ ఆర్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏంటంటే నువ్వు నీ దగ్గరికి వెళ్ళి కట్టేసుకోపో, నీ ఇంటికి వెళ్ళి పెట్టుకోపో అంటారు. అది కాదు, అది మనం జనరేషన్సే మారుతాయి. అది వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్, వాళ్ళ పిల్లలు వాళ్ళు చేంజ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే అండి, నేను జిహెచ్ఎంసీలో చూసినప్పుడు వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే జిహెచ్ఎంసీలో శాలరీస్ బర్డెన్ ఎక్కువ అయిపోయిందండి. శాలరీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ వాళ్ళకి 3 lakhs 3.5 lakhs పర్ మంత్. వాళ్ళు ఆపరేషన్ చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళకి దే డోంట్ నో హౌ టు ఆపరేట్. అంటే ఫీల్డ్ వర్క్ తెలీదు ప్రాక్టికల్, బట్ దే ఆర్ డ్రాయింగ్ 3.5 lakhs ఫ్రమ్ ఎక్స్చెకర్. మనం పే చేస్తున్నాం ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. ఇంకోటి వాళ్ళు కాంట్రాక్ట్ డాక్టర్స్ పెడుతున్నారండి. వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా దీన్ని అప్పచెప్పేశారు కాంట్రాక్ట్ డాక్టర్స్. ఒక డాక్టర్కి ఒక డాగ్కి ఐ బిలీవ్ 200 rupees అంత ఇస్తాడండి ఆపరేషన్ చేసినందుకు. అంటే 10 ఆపరేషన్ చేస్తాడు. 10 ఆపరేషన్ చేయొద్దు యాక్చువల్లీ, 4-5 చేయాలి. పిచ్చికి చేస్తాడు, క్వాలిటీ ఉండదు. 10 అంటే 2,000 వస్తుంది. 2,000 × 30 60,000 అండి. వీడు తప్పించుకుంటాడు. వీడికి 3 లక్షలు పేమెంట్ అవుతుంది. డిప్యూటీ డైరెక్టర్ ఒక లేడీ ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్, 3-3.5 లక్షలు, కారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఆమె ఆపరేషన్ చేయలేని పరిస్థితి. అంటే ఎందుకు, ఆమెకు నాలెడ్జ్ లేదు. బట్ స్టిల్ షీఈ్ ఎ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ జిహెచ్ఎంసీ. వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ డాక్టర్ మీద ఆధారపడుతున్నారు. ఇంకో డౌట్ ఏంటంటే జయదీప్ గారు, మనము కొన్ని కుక్కల్ని చూస్తుంటాం, వాళ్ళ టెరిటరీ మీరు ఇందాక చెప్పినట్లుగా వీధుల్లోకి కొత్త వ్యక్తులు వస్తే దాడులు చేస్తుంటాం. ఈవెన్ దో దే ఆర్ ఫీడ్ అప్, అంటే వాళ్ళకు అన్నం పెట్టినా కానీ లేకపోతే ఇంకో విధంగా ఆహారం పెట్టినా కానీ. దాని కొత్త వ్యక్తులు అంటే యాక్చువల్లీ ఏంటి, మనం లోపలికి వెళ్ళిపోతే ఏదైనా ఎంబాసీకి వెళ్తే, యూఎస్ ఎంబాసీ, దే విల్ ఫాలో సమ్ ప్రోటోకాల్స్. ఈ అటైర్ ఉండాలి, ఇది ఉండాలి, ఇష్టం వచ్చేది రావద్దు అంటారు. డాగ్స్ ఆల్సో ఫాలో సమ్ ప్రోటోకాల్ అండి. వాడు ఏం చేస్తారంటే, సపోజ్ నువ్వు వెనకాల బ్యాగ్ వేసుకొని వచ్చావు అనుకోండి, ఇట్ విల్ థింక్ దే సంథింగ్ గడ్బడ్ ఏదో రాంగ్ ఉందని ఐడెంటిఫై చేసి అలర్ట్ అవుతుంది. కానీ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేమేం చేస్తాం, మా వీధిలో కూడా వస్తుంటే వాడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ప్రాబ్లం క్రియేట్ చేయవు, చెప్తుంటాం, బాబు హ్యాట్ ఉంటే హ్యాట్ తీయాలి, వాటి ప్రోటోకాల్ అది. హ్యాట్ ఉంటే హ్యాట్ తీయాలి, బ్యాగ్ ఉంటే బ్యాగ్ ఇట్లా తీసి చదువుకోవాలి, ఉంటే నథింగ్. అవునండి, వాటి ఏంటంటే అవి దే ఆర్ ఫాలోయింగ్ సమ్ ప్రోటోకాల్స్. అంటే వాడికి హ్యాట్ ఉంటే దానికి ఎలర్జీ. కానీ దీన్ని అమలు చేయడం అంత ఈజీ కాదు కదా. అంటే ఇదేంటంటే మనము బిస్కెట్ ఇవ్వండి, బిస్కెట్ ఇస్తే ఇట్ విల్ బికమ్ ఫ్రెండ్, ఏం ప్రాబ్లం లేదు. మనం వెళ్ళి అన్ని అటాక్ అయితే ఇట్లా ఆమె చేసిన దట్ ఐ థింక్ ఒక విషయం, కుక్కల హక్కులతో పాటు మనుషుల హక్కులు కూడా అంతే ముఖ్యం. నేను ఇందాక బ్రేక్ ముందు కూడా చెప్పాను, మనుషులు తమ హక్కుల్ని కాపాడుకొని ఇతర వాటికంటే ప్రయారిటీ నాగరికతగా మనం ఓకే. మీరు నాగరికత ఒకటి కోట్ చేస్తానండి. లాస్ట్ వీక్ ఒక బర్రెని రేప్ చేశారండి. మరి శ్రీకాంత్ గారు మీరు చూసారనుకుంటా, ఒక బర్రెని రేప్ చేశాడు మనిషే. మరి ఒక గేదెని రేప్ చేసినటువంటి సంఘటన చూసాం. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. డాగ్ ని రేప్ చేశారండి, డాగ్స్ ని. మరి నాగరికత అంటారా, ఆ నాగరికతలో పైసా ఇది అంటారా, క్రూయల్టీ అంటారా? అప్పుడు ఏ అడ్వకేట్ రాలే, ఎవరు పిటిషన్స్ పెట్టలేదు సుప్రీంకోర్టులో, ఎవరు సుమోటో పెట్టలేదు. మనం కోర్టు వాళ్ళు, ఆనరబుల్ కోర్టు వాళ్ళు సుమోటో ఏది తీసుకోలేదు. మరి వాళ్ళకే తెలియాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, హ్యూమన్ రైట్స్ అనేవి ఫస్ట్ ప్రయారిటీగా ఉంటున్నాయి అందరికి. ఇప్పుడు గేదెకి రేప్ చేసినప్పుడు ఎవరు సుమోటోలో తీసుకోలేదు కేసు. అదే 1 in 1000 కేసు ఒకళ్ళు చనిపోయింది, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అటాక్ జరిగింది. దాన్ని ప్రతి వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. రైట్.
శ్రీకాంత్ గారు ఫైనల్గా ఏం చెప్తారండి? అది దాడులు జరగడానికి కారణాలు కావచ్చు, లేకపోతే తగ్గడానికి పరిష్కార మార్గాలు ఏవంటే ఫైనల్గా ఏం చెప్తారు ఒక మాటలో? ఒకటే అండి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా దాడులు తగ్గుతాయి. నిజంగా అవిట్లని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి మనిషికి రక్షణ లేకపోతే ఈరోజు ప్రభుత్వం ఉన్నా ఒకటే లేనా ఒకటే. కాబట్టి ఈ రిపీటెడ్ సంఘటనలు జరగకుండా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అన్నట్టు సరైనటువంటి స్టాఫ్ని అక్కడ నియమించి అవి స్టెరిలైజేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ని పెంచాలా. నేనైతే ఒకటే కోరుతా ఉన్నాను, అవిట్లని స్వేచ్ఛ ప్రాంతంలో అంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతంలో అవిట్లకు షెల్టర్ని ఏర్పాటు చేసి ఇక్కడ రద్దీ తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో అవిట్లకి ఆవాసం ఏర్పాటు చేస్తే కొంచెమైనా సరే ఈ దాడుల నుంచి మనం మన వాళ్ళని రక్షించుకోగలుగుతాం, అవిట్ల ప్రాణాలను కూడా కాపాడగలుగుతాం. జయదీప్ గారు ఫైనల్ ఒక మాట అండి, అంటే మీరు కుక్కల తరపున పోరాడుతున్నారు, వి అప్రిషియేట్ ఇట్. కాకపోతే మనుషులపై దాడులు జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకుంటారు? యాక్చువల్లీ వరల్డ్ వైడ్ అండి సెన్సస్ ప్రకారం లేటెస్ట్ సెన్సస్ 200 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయండి. 200 మిలియన్ స్ట్రీట్ డాగ్స్. దీనిలో ఈ స్ట్రీట్ డాగ్స్ది పేరు ఎందుకు వచ్చిందంటే వీధి కుక్కలు. వాటిని ఏం చేయలేము. ఓకే, దీనికి ఒకటే మార్గం ఏంటంటే మన జిహెచ్ఎంసీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు, హైకోర్టు హానరబుల్ హైకోర్టుకి సబ్మిట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే షెల్టర్స్లో ఏమైనా పెట్టే ఇది ఉందా అని అంటే జిహెచ్ఎంసీ సెడ్ నో, బికాస్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సెడ్ నో టు షెల్టర్స్. ఓకే, ఓన్లీ బిహేవియరల్ డాగ్స్. అంటే ఏదైతే ఎక్కడ ప్రాబ్లమేటిక్ ఉందో 1 in 100 1 in 1000 ప్రాబ్లమేటిక్ డాగ్స్ ఉంటాయి, అగ్రెసివ్ ఉంటాయి, వాటికి షెల్టర్లో పెట్టి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వదిలేసేయాలి. అది ఇప్పుడు అండి ప్రెసెంట్ ఆర్డర్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి కూడా, జయదీప్ గారికి, శ్రీకాంత్ గారికి, ఇద్దరు కూడా మనుషులపైన దాడులు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా జంతువులకు సంబంధించినటువంటి వాటి హక్కులకు సంబంధించి కూడా మీరు చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూస్తున్నాం కదా, ప్రభుత్వాలు అయితే చిత్తశుద్ధిగా పనిచేస్తే అటు పిల్లల విషయంలో లేకపోతే మహిళల విషయంలో కుక్కల దాడులు కూడా జరుగుతాయి. మరొక వైపు కుక్కల విషయంలో ఇష్టారీతిని చంపేయకుండా వాటికి ఏ విధంగా వైద్యం చేయాలో లేకపోతే ఏ విధంగా వాటికి ట్రీట్మెంట్ చేస్తే దాడులన్నీ తగ్గుతాయి, ఆ విధంగా చేస్తే బాగుంటుందనేది వీరిద్దరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి వైరల్ డిబేట్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.